వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రిఫ్లెక్టెడ్ వేవ్ అండ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ మనం చూద్దాం. రిఫ్లెక్టెడ్ వేవ్ అండ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్. ఓకే, ఇప్పుడు మనం రిఫ్లెక్టెడ్ వేవ్ అంటే ఏదో చూద్దాం. రిఫ్లెక్టెడ్ వేవ్ ఫస్ట్ మనం ఇన్సిడెంట్ ఒక డయాగ్రామ్లో వేసి చూపిస్తాం. ఇక్కడ 2 వే ట్రాన్స్మిషన్ అని తీసుకుందాం. ఇక్కడ సోర్స్, ఇది లోడ్. మనం ఇన్సిడెంట్ రేని పంపిస్తాం. ఏదైనా అబ్స్ట్రాక్ట్ అక్కర్ అయినప్పుడు అది రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతుంది కదా. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ వేవ్. ఇన్సిడెంట్ వేవ్ నుంచి రిఫ్లెక్టెడ్ వేవ్. దీన్ని బట్టి ఇప్పుడు మనం రాస్తే when the definition of when the incident wave are bounced back wave load to source. అంటే రిఫ్లెక్టెడ్ వేవ్ అంటే ఏంటంటే ఇన్సిడెంట్ రే మనం పంపించినప్పుడు మన లోడ్ నుంచి మళ్ళీ సోర్స్కి వచ్చినప్పటికి అది రిఫ్లెక్టెడ్ వేవ్. ఇన్సిడెంట్ వేవ్ సోర్స్ నుంచి లోడ్కి వెళ్తుంది, రిఫ్లెక్టెడ్ వేవ్ నుంచి లోడ్ నుంచి సోర్స్కి వస్తుంది. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ వచ్చింది, ఎందుకంటే లోడ్ అనేది లాస్ట్ పాయింట్ అండ్ అబ్స్ట్రాక్ట్ పాయింట్ కాబట్టి. It is denoted with VR. ఇప్పుడు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ చూద్దాం. Definition of reflection coefficient is, it is defined as the ratio of reflected voltage wave of VR to the incident voltage wave of VI on a line. Okay, it is reflection coefficient ne manam it is denoted with gamma or rho. రెండింటిని మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు గామా ఈక్వల్స్ టు ది డెఫినేషన్ బట్టి మనం రాస్తే రిఫ్లెక్టెడ్ వోల్టేజ్ వేవ్ ఆఫ్ విఆర్ టు ఇన్సిడెంట్ వోల్టేజ్ వేవ్ విఐ. ఇప్పుడు మనం ఇది రాద్దాం. ఇన్సిడెంట్ వేవ్ కాబట్టి మనం అలా ఇన్సిడెంట్ రే కాబట్టి V0 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ గామా ఎల్ ఆర్ జెడ్. మనం ఎల్ ఎందుకు రాసామంటే ఇన్పుట్ ఇంపిడెన్స్లో మనం డెరైవ్ చేసాం లెంత్. అది చూడండి, చూడకపోతే దీన్ని V0 మైనస్ ఈ పవర్ ఆఫ్ గామా ఎల్తో రిప్రజెంట్ చేద్దాం. అప్పుడు గామా ఈక్వల్స్ టు ఏమవుతుంది? గామా ఈక్వల్స్ టు V0 మైనస్ ఈ పవర్ ఆఫ్ గామా ఎల్ బై V0 ప్లస్ ఈ పవర్ ఆఫ్ మైనస్ గామా ఎల్. సబ్స్టిట్యూట్ చేసాం. దీన్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే గామా ఈక్వల్స్ టు V0 మైనస్ V0 ప్లస్ ఈ పవర్ ఆఫ్ గామా ఎల్. ఇది డినామినేటర్ ఉంది, డినామినేటర్లోకి రాయాలంటే ఈ పవర్ పాజిటివ్ అయిపోతుంది, ఈ పవర్ ఆఫ్ గామా ఎల్. ఇప్పుడు ఈ రెండు ఎలా రాయొచ్చు అంటే ఇంటూ చేస్తే V0 మైనస్ బై V0 ప్లస్ ఈ పవర్ ఆఫ్ 2 గామా ఎల్. ఓకేనా? ఇప్పుడు మనం ఇన్పుట్ ఇంపిడెన్స్ మనం డెరైవ్ చేసాం, అది ప్రీవియస్ వీడియో. ఓకే, చూడకపోతే వెళ్ళి చూడండి. దాని నుంచి ఫ్రమ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ V0 ప్లస్ ఈక్వల్స్ టు 1/2 VL ప్లస్ Z0 ఆఫ్ IL ఇంటూ ఈ పవర్ ఆఫ్ గామా ఎల్. V0 మైనస్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ VL మైనస్ Z0 ఆఫ్ IL ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ గామా ఎల్. ఈ రెండు మనం ఇన్పుట్ ఇంపిడెన్స్లో మనం డెరైవ్ చేసాం. దాని నుంచి ఇప్పుడు గామా ఈక్వల్స్ టు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. V0 మైనస్ V0 ప్లస్ అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు V0 మైనస్ అంటే ఇది 1/2 ఇంటూ VL మైనస్ Z0 ఆఫ్ IL ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ గామా ఎల్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ గామా ఎల్ బై 1/2 VL ప్లస్ Z0 ఆఫ్ IL ఇంటూ ఈ పవర్ ఆఫ్ గామా ఎల్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ గామా ఎల్. ఈ V0 మైనస్ ప్లేస్లో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసాం, V0 ప్లస్ ఈక్వేషన్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. న్యూమినేటర్లో హాఫ్, డినామినేటర్లో హాఫ్ క్యాన్సిల్ అయిపోద్ది. గామా ఈక్వల్స్ టు VL మైనస్ Z0 ఆఫ్ IL బై VL ప్లస్ Z0 ఆఫ్ IL. ఇప్పుడు ఈ రెండిట్లో డినామినేటర్లో IL కామన్ తీస్తే గామా ఈక్వల్స్ టు IL ఆఫ్ VL బై IL మైనస్ Z0 బై IL ఆఫ్ VL by IL plus Z0. IL get cancelled. Gamma equals to, we know that
VL by IL equals to ZL. ZL minus Z0 by ZL plus Z0. Gamma. Thank you for watching. Jai Hind.